ఆ జిల్లా వైసీపీలో ముసలం మొదలైందా? మేయర్ పదవితో మొదలైన ముసలం భారీ బైక్ ర్యాలీతో బట్టబయలైందా? కోటి సంతకాల సేకరణ ర్యాలీ పక్కన పెడితే నేతల మధ్య వివాదం ఎందుకు వైరల్గా మారింది? వైసీపీలో మసులుతున్న వివాదం టీడీపీకి కలిసొస్తుందా? ఇంతకీ ఏంటా వివాదం? మరోసారి అలాంటి వివాదాలు తలెత్తకుండా ఆ పార్టీ అధినేత ఫోకస్ పెడుతున్నారా? క్యాడర్లో కాన్ఫిడెన్స్ పెంచేలా చర్యలు తీసుకుంటారా? ఇంతకీ ఫ్యాన్ పార్టీ శ్రేణులు ఏమని గుసగుసలాడుకుంటున్నారు? లెట్స్ వాచ్. అనంతపురం వైసీపీలో రచ్చ తారాస్థాయికి చేరుతోంది. మొన్న అనంతపురంలో జరిగిన వైసీపీ భారీ బైక్ ర్యాలీని చూస్తే నేను ముందంటే నేను ముందు అంటూ బాహాబాయికి దిగారు వైసీపీ నేతలు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సైతం హాజరయ్యారు. ఇంతలో మా పెత్తనం జరగాలంటే మా పెత్తనమే జరగాలంటూ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి వర్గీయుల మధ్య చిచ్చురేగి ఒకరినొకరు తోసుకుంటూ వాదోపవాదనలకు దిగారు. ఈ క్రమంలో ఆనంద్ అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కొంతమంది నేతలు కల్పించుకుని ఇది పార్టీ కార్యక్రమం అని, గొడవలకు తావు లేకుండా సామరస్యంగా కార్యక్రమం జరిగేలా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చెప్పడంతో సద్దుమణిగింది. అయితే ఈ ర్యాలీలో జరిగిన గొడవ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ పార్టీ తన జెండాను రెపరెపలాడించింది. అందుకు గల్లీ నుంచి జిల్లా వరకు ఉన్న నాయకులతో పాటు జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త తన వంతు కృషి, తమ వంతు శ్రమ అన్నీ కలగలిపి పార్టీని విజయ తీరాలపై నడిపించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టపడిన నాయకులకు తమ కష్టానికి దగ్గ ఫలితాన్ని పదవుల రూపంలో ఆశిస్తుంటారు. అయితే కార్పొరేటర్గా అనేక సార్లు గెలిచిన కోగటం విజయభాస్కర్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు మేయర్ పదవి ఇస్తారని ఆశించాడు. అయితే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకట్రామరెడ్డి తనకు మేయర్ పదవి రాకుండా మోకలడ్డాడు. మేయర్ పదవిని మహమ్మద్ వసీం సలీంకి ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా తమ అనుయాయులకు, తమకు నచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని వసీంకి మేయర్ పదవి ఇవ్వటాన్ని ఆయన విభేదించాడు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి కనీసం డిప్యూటీ మేయర్ పదవి అయినా పార్టీ ఇస్తుందని ఆశించాడు. అది కూడా తనకు వరించకపోవడంతో ఆయనతో పాటు తన అనుచరులు సైతం అసంతృప్తి వెళ్లగెక్కారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా వివరిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో అనంత వెంకట్రామరెడ్డికి అనంతపురం జిల్లా అధ్యక్షుడు పదవి ఇవ్వడంతో కోగటం విజయభాస్కర్ రెడ్డికి పార్టీ సీఈసీ మెంబర్ నదీం అహ్మద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ గత కొన్ని నెలలుగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అందులో భాగంగా అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమం కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలు, నాయకులతో పాటు కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే బైక్ ర్యాలీలో ముందు మేము వెళ్లాలి అంటే లేదు ముందు మేము వెళ్లాలి అని కోగట అనుచరులు, అనంత అనుచరులు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో గుట్టుగా ఉన్న వర్గపోరు బట్టబయలు కావడంతో దీన్ని టీడీపీ అడ్వాన్స్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలే ఓడిపోయి కష్టకాలంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఒకే కుటుంబంలో ఉండాల్సిన నాయకులు ఇలా వర్గాలు ఏర్పరచుకుని గొడవలకు దిగితే పార్టీకి తీర నష్టం రావడంతో పాటు కార్యకర్తలు, నాయకుల పట్ల అభద్రతా భావం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం స్పందించి నేతలకు ఇలాంటివి పునరావృతం కాకుండా దిశానిర్దేశం చేస్తుందా, లేకుంటే వారిని ఇలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.